కేంద్రంలోని మోదీ సర్కారు కార్పొరేటర్లకు కొమ్ము కాస్తుందని, అదానీ, అంబానీ వంటి బడాబాబులు వ్యాపార అడుగులకు మడుగులు వత్తుతుందని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి సిర్ఖా విలాస్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం ఏఐటీసీ జిల్లా అత్యవసర ఆఫీసు బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలాస్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా దేశంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. ఇక ఈ కోడ్లు రద్దు చేయాలని ఎన్నో ఆందోళనలు, నిరసనలు కార్యక్రమాలు చేపట్టినా ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రధాని మోదీ కార్మిక వ్యతిరేకి అంటూ దుయ్యబట్టారు. ఈ చర్యను కార్యవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. మోదీ కళ్ళున్న కబోదులా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. రైతు నల్ల చట్టాలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ రేట్లు ఇప్పుడు మనకేం తక్కువ, మనకంటే తక్కువ రేట్లలో చేస్తున్నారు, మనకంటే తక్కువలో చేస్తున్నారు కదా. ఎట్లా వాళ్ళని డీల్ చేయాలి అంటే దేశంలో ఎక్కడికైనా నువ్వు ఢిల్లీకి కూడా ఈ కార్మికులు వస్తుంటారు, ఇమ్మీడియట్స్ అంటే వలస కార్మికులు. చేయాలని మన కేంద్ర ఏఐటీసీ సంఘం తీర్మానం చేశారు. దాని కొరకు కొట్టాయంలో ఇప్పుడు ఈరోజు ఏఐటీసీ జిల్లా అత్యవసర ఆఫీస్ బేరర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి మోదీ సర్కారు చాలా నిస్సిగ్గుగా కార్పొరేట్ సెక్టర్స్కు, దేశంలో ఉన్నటువంటి బడా వ్యాపారస్తులకు, అదానీ కానీ, అంబానీ కానీ, టాటా కానీ వీళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళకు అనుకూలమైనటువంటి 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్లు రద్దు చేయమని 24 సంవత్సరాల నుంచి 24 సమ్మెలు చేయడం జరిగింది. నిన్న కూడా 26వ తారీఖు ఈ 4 కోడ్లు రద్దు చేయమని, అదేవిధంగా ఈ రైతులకు సంబంధించినటువంటి నీటి చట్టాలు రద్దు చేయమని దేశంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు అందరూ నిరసన కార్యక్రమాలు, సమ్మెలు చేసినప్పటికీ ఈ మోదీకి అసలు చెవులు వినిపిస్తలేవు, ఆయన శరీరానికి ఏం తలుగుతలేదు. అదే కాకుండా మోదీ కార్మిక వ్యతిరేకి. ఇక్కడ మోదీ అనుబంధ ఏదైతే మోదీకి ఆర్ఎస్ఎస్ ఏదైతే అనుబంధం ఉన్నదో మరి వాళ్ళ అనుబంధ సంఘాలు కూడా నోరెత్తుతలేవు. ఈయన 47 చట్టాలు రద్దు చేస్తే ఈ ఆర్ఎస్ఎస్ కూడా, ఆర్ఎస్కి సంబంధించినటువంటి బిఎంఎస్ కూడా నోరెత్తుతలేదు. ఎందుకు రద్దు చేసినావని ఎన్నో త్యాగాలతోటి, ఎందరో బలిదానాలతోటి తీసుకున్నటువంటి 44 చట్టాలు రద్దు చేసిండ్రు. మరి బిఎంఎస్, ఆర్ఎస్ఎస్ నోరెత్తాలి కదా, నోరెత్తుతలేదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం కార్మిక వర్గం. ఈరోజు బిఎంఎస్ కుట్ర చేసి దేశంలో నంబర్ 1 స్థానంలో కార్మిక రంగంలో ఉన్న ఏదన్నా సంఘాలలో బిఎంఎస్ ఉన్నదా? అసలు ఎక్కడ కనిపిస్తుంది? అది ఎక్కడ కార్మిక రంగం కొరకు పనిచేసిన సందర్భం ఉన్నదా? ఈరోజు కుట్ర దేశంలో ఉన్నటువంటి లేబర్ ఆఫీసులను అన్నింటినీ తమ హ్యాండ్ ఓవర్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం. మరో స్వాతంత్ర పోరాటం జరిగేటి అవకాశం కూడా ఉంది. కాబట్టి 55 కోట్ల మంది ఈరోజు దేశంలో కార్మికులు ఉన్నారు. వారికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వమైన మోదీ